ఒకరోజు ఒక అమ్మాయి మెడలోంచి వెండి చైను లాకెట్ దొంగతనం చేసి నా పిల్లానికి గిఫ్ట్గా ఇచ్చానండి. 2 రోజుల తర్వాత నా పిల్లం యాక్సిడెంట్లో చనిపోయింది. చూడు, నువ్వు లాకెట్ దొంగతనం చేసింది ఈ అమ్మాయి మెడలోంచేగా? అవును సార్. అమ్మతనంలో నాకంటే మించిపోయావు తల్లి. నీలాంటి గొప్ప హృదయం ఉన్న వాళ్ళకి ఆ దేవుడు ఎందుకు అన్యాయం చేశాడో ఏమో. అన్యాయం చేయలేదత్తయ్య, న్యాయమే చేశాడు. సంధ్యకి శ్రీధర్ ఒక్కడి వల్లే ప్రమాదం ఉందనుకున్నాను. ఇంకొకటి వల్ల కూడా ప్రమాదం ఉందని నాకప్పుడే తెలిసింది. ఎవరై ఉంటారు? చాలా భయంగా ఉంది. ఎక్కడున్నా తను సేఫ్గా ఉండాలి. నువ్వేం భయపడకు బాబా, ఈసారి ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు యాక్సిడెంట్లో చనిపోయింది సంధ్య కాదు, ఇంకో అమ్మాయి అని తెలిసిన క్షణం నుంచి సంధ్య కోసం అన్ని కార్నర్స్ నుంచి స్ట్రాంగ్గా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈసారి నా చెల్లెలు ఖచ్చితంగా దొరుకుతుంది బావా. ఆ శ్రీధర్ గాడే కాదు, సంధ్యను తీసుకెళ్లిన వాడు ఎవ్వడైనా సరే కాల్చి పారేస్తాను. వీలైనంత తొందరగా సంధ్య ఎక్కడుందో తెలుసుకో బావా. నేను అర్జెంట్గా సంధ్యను చూడాలి, తనతో మాట్లాడాలి, నన్ను క్షమించమని అడగాలి. అలాగే బావా, వస్తాను. నీ కళ్ళలో కన్నీరు, నీ మాటల్లో నిజాయితీ, నీ మనసులో ఆరాటం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బావా. నీలో నిజమైన మార్పు వచ్చిందని ఈరోజు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బావా. ఉంటాను బావా. హలో. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. ఈ పాటే ఎందుకు పాడానో అర్థమైందా బంగారం? అర్జెంట్ వర్క్ లో ఉన్నాను, ఫోన్ పెట్టి. నాకన్నా అర్జెంట్ వర్కా? డోంట్ వేస్ట్ మై టైం. 1 second boss, 1 second. Today is most memorable day in my life. That is my birthday, you know. మా డాడీ, మా మమ్మీ, నా ఫ్రెండ్స్ అందరూ నాకు విషెస్ చెప్పడానికి కాల్ చేస్తుంటే నేను అటెండ్ చేయడం లేదు. స్టాప్ ద నాన్సెన్స్. విషెస్ చెప్పమంటే విసుక్కుంటావేంటి? ఓహ్, ఈవినింగ్ గెస్ట్ హౌస్ కొచ్చి సర్ప్రైజ్ ఇస్తావా? నేను ఎక్కడికి రాను, బాయ్. చెప్తే నీకు అర్థం కదా. జాగ్రత్తగా విను సంజయ్. ఈ పుట్టినరోజు నాకెంత ముఖ్యమో నీకు కూడా అంతే ముఖ్యం. నాకు అవసరం లేదు. అరే యార్,
జరా ధ్యాన్ సే సునో నా బర్త్డేకి నువ్వొచ్చి విషెస్ చెప్పి వెళ్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎస్, క్యాన్సిల్ అయిన కాంట్రాక్ట్ ని మళ్ళీ నీకు ఇస్తాను. ఏంటి, అయినా సరే రావా? రాను, నాకేది అవసరం లేదు. బాగా ఆలోచించుకో. ఇప్పుడు మీరున్న కండిషన్ కి ఆ కాంట్రాక్ట్ చాలా అవసరం. నష్టపోతున్న మీ కంపెనీ, డిస్టర్బ్ అయిన మీ ఫ్యామిలీ ఒక్క డీల్తో సెటిల్ అయిపోతాయి. నా కంపెనీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రిక్షా తొక్కేవాడు వారం రోజుల్లో ఏరోప్లేన్ కొనేంత కోటీశ్వరుడు కావడం కేవలం సినిమాల్లోనే జరుగుతాయి డార్లింగ్. హాలీవుడ్ సినిమాల్లో ఓవర్ ఫిక్షన్ తో ఆలోచించుకో, ప్రాక్టికల్ గా ఆలోచించు. తెలిసి తెలిసి ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తావా ఏంటి? నువ్వు చాలా తెలివైన వాడివని నా నమ్మకం. సమజ్గేనా? ఈవినింగ్ షార్ప్ 6 o'clock at my guest house. You are my chief guest. Don't forget. Bye, sweetheart. నా బర్త్డేకి నువ్వొచ్చి విషెస్ చెప్పి వెళ్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఎస్, క్యాన్సిల్ అయిన కాంట్రాక్ట్ ని మళ్ళీ నీకు ఇస్తాను.
థ్యాంక్స్ ఫర్ కమింగ్ డార్లింగ్. ప్రపంచంలో ఇష్టమైన వస్తువులు చాలా ఉంటాయి, ఇష్టమైన మనిషి మాత్రం అక్కడే ఉంటాడు. నువ్వంటే నాకు చచ్చిపోవాలన్నంత ఇష్టం. ఎవరైనా అడ్డొస్తే చంపేయాలన్నంత ఇష్టం. ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం ఏమైనా చేయొచ్చనే తెగింపు నిన్ను చూశాకే నాకు అనిపించింది. You're something special in my life, Sanjay. And you're precious to my life. Yes. నువ్వు నా జీవితానికి వరం. I live for you, Sanjay. I die for you, Sanjay. Because मैं तुम्हारे लिए जिंदा हूं. You know one thing, Sanjay? నా ప్రతి బర్త్డేని స్టార్ హోటల్లో సెలబ్రిటీస్ తో చాలా గ్రాండ్ గా జరుపుకునేదాన్ని. లైఫ్ లో ఫస్ట్ టైం మనసుకు నచ్చిన మనిషితో ఏకాంతంగా చేసుకుంటున్నాను. ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. డోంట్ వేస్ట్ మై టైం. డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే బయలుదేరతాను. మరీ అంత కమర్షియల్ గా మాట్లాడుకు సంజయ్. आज मेरा जन्मदिन है. జన్మంతా గుర్తు పెట్టుకునేలా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు వెళ్తాననే మాట రాకూడదు. Come on, Sanjay, let's cut the cake. Okay. వాట్ సంజయ్, అట్లీస్ట్ విషెస్ కూడా చెప్పవా? ఓకే, నేనే చెప్పుకుంటాను. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మై డియర్ శిరీష.
నో థ్యాంక్స్. అమ్మాయిల్లో 2 రకాలుంటారు సంజయ్. నంబర్ 1, ఇష్టమైన దాన్ని దక్కించుకోలేనివారు. నంబర్ 2, దక్కించుకునేవారు. రెండింటికి మధ్య కాంప్రమైజ్ కి కాంట్రవర్సీకి ఉన్నంత తేడా ఉంది. డాక్యుమెంట్స్ అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం చేతగాని వాళ్ళు చేసే పని. ఏంటో నువ్వెన్ని మాటలన్నా పడాలనిపిస్తుంది. అదే వేరే వాడైతే మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేస్తే నీకే లేట్ అవుతుంది సంజయ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. డోంట్ గెట్ ఇరిటేషన్ సంజయ్. కూల్. కమాన్ సంజయ్, తిను. మరి నాకు సారీ. చిన్న పిల్లాడిలాగా పదే పదే చెప్పించుకోకు సంజయ్. కొంతమందివి అమృత హస్తాలంటారు. నీ చేత్తో తినిపిస్తే ఎంత మధురంగా ఉందో తెలుసా? పెళ్ళయ్యాక మనమిద్దరం ఇలాగే గోరుముద్దలు తినిపించుకుందాం, సరేనా? ఓకే, కేక్ కటింగ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? పార్టీ. కమ్ ఆన్ సంజయ్, కమ్. Sit down. Have it, సంజయ్. ఇలాంటి చెడు అలవాట్లు మానేసే మనిషినయ్యాను. ఓకే, నువ్వు తాగకపోతే నేను తాగుతాను. చీర్స్. మందు తాగకపోయినా మత్తిస్తాను. నీకోసం ఆ రూమ్లో ఊహించిన గిఫ్ట్ దాచాను. రా సంజయ్, కమ్ ఆన్ సంజయ్.
కాబోయే భర్తకి తీయనైన కానుక. రా సంజయ్. ఇప్పటి వరకు నా గెస్ట్ హౌస్ లోనే, నా బర్త్డే సెలబ్రేషన్స్ లోనే ఉండి వెళ్ళాడు. నీ దగ్గరకు వచ్చాడంటే నమ్మేంత పిచ్చిదాని కాదు. తప్పు చేసిన మగాడు ఐరన్ కి గోల్డ్ కోటింగ్ వేసి మరీ నమ్మిస్తాడు.